గోరక్షణ నాయకునిపై ఓ వర్గం చేసిన అమానుష్య దాడికి నిరసనగా సిద్దిపేటలో రెండవ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్కు మద్దతుగా హిందూ సంఘాల నాయకులు పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. గోరక్షణ నాయకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన దుండగులపై నామమాత్రం కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకోవడాన్ని హిందూ సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హిందువులంతా సంఘటితమై ఎదుర్కొంటామని హెచ్చరించారు. హిందువులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ ఐక్యతను చాటినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గో రక్షకులు దేశాన్ని రక్షించడం కోసము చట్టబద్ధంగా అక్రమంగా రవాణా కాబడ్డాయి సాజిద్పురలో సిద్దిపేట పట్టణంలో అని వెళితే గో భక్షకులు కావాలని పనిగట్టుకొని పసిగట్టి పోలీసు యంత్రాంగానికి మా కార్యకర్తలు సమాచారం ఇచ్చి వెళ్ళినప్పటికీ మూకుమ్మడిగా 200 మంది గో భక్షకులు గో రక్షకుల పైన దాడి చేసి శోచనీయంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. అలాంటి వాళ్ళను ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అరెస్టు చేయకపోగా వాళ్లకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు రజాకారు కాలాన్ని తలపిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మన యొక్క హిందువుల పైన నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నది. గోవులు రక్షించేటువంటి వాళ్ళపైనే శిక్షలు పెడుతూ కేసులు పెడుతూ మా వాళ్ళ పైననే దాడి చేస్తూ ఈనాడు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారు. సిద్దిపేట పట్టణములో 80% ఉన్నటువంటి హిందువులను 20% ఉన్నటువంటి గో భక్షకులు కావాలని మా వాళ్ళ పైన దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవస్థ చూస్తున్నది. 3 రోజులైన ఇప్పటి వరకు వాళ్ళని అరెస్టు చేయలేదు. తక్షణమే అరెస్టు చేయాలి.